మన వంతు ప్రయత్నాలన్నీ పూర్తి చేసాం. ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఏంటి అనేది ఇక ఇప్పుడు మనం మాట్లాడదాం. అందుకని ఆ కాలనీలో వాళ్ళందరినీ, ఎవరైతే ఈ షో వరకు వచ్చారో ఆ కాలనీ వాసులందరినీ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ కాలనీ వాసులందరూ నీటి ప్రాబ్లం ఉంది అక్కడ. అండ్ దానికోసం మన లక్ష్మీదేవి తలుపు తట్టిన ద్వారా వాళ్ళకి ఆ సమస్య తీరాలి అని ఆయన ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి గురూజీ గారు కూడా ఇక్కడ స్వయంగా ఇక్కడికి విచ్చేశారు. వీళ్ళ సమస్య తెలుసుకుని ఏం జరుగుతుంది, వాళ్ళకంటూ ఒక పరిష్కారం కావాలి అని ఆయనే ముందుకు రావడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. గురూజీ, నీరు మనము ఇక్కడ దాదాపు 200 ఇళ్ళు హౌసెస్ ఉన్నాయి. మేబీ జనాభా ఒక 1800 నుంచి 1000 మెంబర్స్ ఉంటారు ఊర్లో. వాళ్ళందరికీ నీరు కావాలి. అయితే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ చేయాలి, ఒక 2-3 బోర్స్ కానీ వేయించి 25 ఒక లేదన్నా 25 హౌసెస్కి ఒక్కొక్క ట్యాప్ ఇంటి బయట పెట్టి చేయించాలి. అది ఎంతే కానీ, ఇది 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 25 లక్షలు కానీ, అది భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి నా తరపు నుంచి, అంటే నేను అనకూడదు, మా సంస్థ తరపు నుంచి నేను అది చేయిస్తాను. అది నా బాధ్యతగా నేను అది స్వీకరిస్తున్నాను. ఆ కాలనీని ఇంచుమించుగా మీరు దత్తత తీసుకున్నట్టే ఆ కాలనీలో ఆ నీళ్లు రావడానికి, ఇంకా ఆ పైపెచ్చు ఎంత ఖర్చైనా ఆ కాలనీ మొత్తానికి నీళ్లు రావడానికి గురూజీయే ముందుకు వస్తా అంటున్నారు. సో ఇంకెవరిని అడగక్కర్లేదు మనం. సో ఆయనే అవన్నీ అరేంజ్ చేస్తా అంటారు. గురుగారు మా గురించి ఇంత దూరం వచ్చినందుకు అసలు మేము ఊహించలేదు. దేవుడే మమ్మల్ని మా దగ్గర పంపించాడో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు దేవుడే ఎక్కడున్నాడో మాకే తెలియదు, కానీ ఇక్కడైతే మా దేవుడు ఉన్నాడు ఇప్పుడు. అది కూడా జీటీవీ తెలుగు అన్న గారి ద్వారా మాకు చాలా చాలా గురుగారు ఆశీస్సులు మాకు ఉండాలని చాలా చాలా గురుగారు చాలా చాలా మాకు. ఈ కాలనీలో ఉంటున్న 200 కుటుంబాలకి సరిపడే నీళ్లు అందడానికి వాళ్ళకున్న ఆ అవసరం, ఆ నీటి సమస్య, చాలా మంది ఆ ఊరు వదిలి, ఆ కాలనీ వదిలి వలస వెళ్ళిపోతున్నారు, బయటికి ఊర్లు వెళ్ళిపోతుంటే నిజంగానే చాలా బాధగా ఉంటుంది వాళ్ళకి. సో ఇంకెవరు ఆ కాలనీలోంచి బయటికి వెళ్ళక్కర్లేదు. ప్రతి ఇంటికి నిజంగా నీళ్లు అందబోతున్నాయి. అక్కడ నీళ్లు రావడానికి ఎంత ఖర్చు అయినా సరే ఆ ఖర్చు మొత్తం ఆయన భరిస్తా అనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది వినడానికి. సో చెప్పండి. స్వామి గారిని టీవీలలో చూస్తున్నాము, పోస్టర్లలో చూసాము, పేపర్లో చూసాము. నిజమైన విగ్రహాన్ని మన స్వామి గారిని ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. మన జన్మ ధన్యమైంది. స్వామి గారు గారికి ఏంటంటే బొమ్మలే కనబడుతున్నాయి, కానీ నిజమైన విగ్రహం స్వామి గారే కనబడుతున్నారు మాకు. మీ పెళ్లి ఏ సంవత్సరం, ఎప్పుడైందమ్మా మీ పెళ్లి? ఎన్నాళ్ళైంది? మాకు పెళ్లి 12 సంవత్సరాలు అవుతుంది సార్. 12 సంవత్సరాలు. అప్పటికే ఆయన లారీ డ్రైవరే? లారీ డ్రైవర్ గా చేస్తారు. ఫస్ట్ క్లీనర్ గా చేస్తారు సార్, తర్వాత ఇప్పుడు డ్రైవర్ గా చేసి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది సార్ మా వారు. ఇప్పుడు ఇది జరిగి సంవత్సరం కూడా కాలేదు సార్, 10 నెలలు అవుతుంది సార్. 10 నెలలు అవుతుంది. 10 నెలలు అవుతుంది సార్. మీకు ఎలా తెలిసింది? ఎవరు వచ్చి చెప్పారమ్మా మీకు ఇలా జరిగింది? అలా జరిగిందని మా వాళ్ళ ఓనర్ వచ్చి చెప్పారు సార్. మాకు ఏమైందని చెప్తే సార్, నైట్ పూట 12ంటికి మీ ఆయనకు వాళ్ళ మామూలుగా దెబ్బలు తాకినమ్మ 2 కాళ్ళకు అని చెప్పారు సార్. చెప్తే సార్ ఇక మనం అక్కడ ఎక్కడ తీసుకెళ్లారు మా ఆయన అంటే, ఖమ్మం తీసుకెళ్ళాము, ఖమ్మంకి వెళ్ళండి అని చెప్పారు సార్. ఖమ్మంకి వెళ్తే అక్కడికి వెళ్తే సార్ మా 6 కాళ్ళు 2 నుజ్జు అయిపోయాయి సార్. నుజ్జు అయిసారు. అక్కడ ఎవరు తీసేది పరిస్థితి, బ్రతకడం ఈయన తీసుకెళ్ళిపోండి, వేస్ట్ ఇవి అని చెప్పారు సార్. అక్కడ నుంచి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మమత హాస్పిటల్ తీసుకెళ్తారు. మమతలు తీసుకెళ్ళి కూడా వేస్ట్, ఆయనకి నేను వేస్ట్, బతకరు ఆయన వేస్ట్, వాళ్ళు ఆవిడ 2 కాళ్ళు తీయట్లేదు అని చెప్పారు సార్. ఎట్లాగో మంచంలో పండుకున్నారు, సంవత్సరం 2 సంవత్సరాలు మంచంలో పండుకున్న పర్వాలేదు, కానీ ఏ టైంలో చనిపోతారో, ఏ టైంలో ఉక్కిరి చేసేటాడు సార్. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు సార్. అంటే ఘోరమైన పరిస్థితి అయింది బ్రతుకు సార్. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా. నాకు సంపాదించిన కొడుకు కూడా లేదు సార్. చిన్న పిల్లగాడు
తండ్రికి 2 కాలు పోయినాను కూడా ఆయన ఒక కాడ కూర్చుంటాడు ఆడుకుంటాడు సార్. న్యాయమా పరిస్థితిలో మా బతుకులు ఇట్లయితే సార్. కాలమా ఇది నీ జాలమా కట్టుకున్న భర్త కళ్ళ ముందే పోయినప్పుడు నేల మీద పాకుతా ఉంటే ఏం కావాలి? ఎంత బాధ సార్, ఎంత బాధ అవుతుంది సార్. ప్రతి ఒక్క దానికి బాత్రూమ్కి లెటర్తో సార్ నీళ్ళు పెట్టాలి సార్. చిన్న పిల్లోడు లాగా చూసుకోవాలి సార్. నాకు తెలవాలి. ఒక్కొక్క నిమిషం విషయం తాగుడు చనిపోతే పీడపోతుంది అనుకుంటాను సార్. ఏదో తీసుకొచ్చి తండ్రికి ఇవ్వాలో అని ఎక్కడి నుంచి వెళ్ళి ఏమో ఒకటి తీసుకొచ్చి తండ్రికి పెడతారు. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. సో తప్పకుండా ఈ కష్టాల నుంచి దాటి మీరు ముందుకు రావాలి. అండ్ మీకంటూ ఒక చిన్న ఉపాధి మీకు మీరు కల్పించుకుంటే మళ్ళీ అందరూ సంతోషంగా ఉండొచ్చు. ఇక ముందు ముందు మంచి రోజులు వస్తాయి తప్పకుండా. మీకు సొంత వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఆ వ్యాపారం తప్పకుండా మంచిగా సాగాలి. అండ్ ముందుకు వెళ్ళాలి. ఆ వ్యాపారంతో పాటు ఇంకో పెద్ద వ్యాపారంకి మీరు ఎదగాలి. అప్పుడే పిల్లలు కొంచెం ఆనందంగా ఉండగలుగుతారు. అవునమ్మా? మళ్ళీ మనం ఇంకో ప్రయత్నం చేద్దాం. మనం అనుకుంటున్న ఫ్యాన్సీ షాప్ వ్యాపారం పెట్టడానికి ఇంకొక ప్రయత్నం చేద్దాం. సరేనమ్మా? సో వీళ్ళకి ఆ ఫ్యాన్సీ స్టోర్ ఏదైతే ఉందో అది పెట్టుకోవడం చాలా ముఖ్యం. 15,000 నెలకి జీతం వచ్చే ఈ కుటుంబానికి ఇప్పుడు రోజుకి 60 రూపాయలు రావడం కూడా కష్టమైపోతుంది. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో మొదటి ప్రయత్నం పూర్తయింది. మనం కలిసి ఇంకో ప్రయత్నం చేద్దాం ఈ కుటుంబం కోసం. వీళ్ళ కోసం ప్రయత్నించడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఓకే, సో నలుగురు ముందుకు వచ్చారు. మీ అందరి తరఫున ఈ నలుగురు వచ్చారు కాబట్టి మీరు చప్పట్లు కొడితే వీళ్ళ కోసం కొట్టినట్టు కూడా. సో వీళ్ళు మరో ప్రయత్నం చేస్తున్నారు. రెండో ప్రయత్నం మీ వంతు మీరు చేసిన దానివల్ల ఆ కుటుంబానికి 15,000 రూపాయలు అందుతాయి. సరేనా? రెడీయా? లెట్స్ డూ ఇట్. ఓకే, సో ఇప్పుడు మీరు చేసే ఈ రెండో ప్రయత్నం చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది. మీకు సానియా మిర్జా ఐడియా ఉందా? తెలుసుగా? మీకు విరాట్ కోహ్లీ తెలుసుగా? వెరీ గుడ్. వాళ్ళిద్దరు కలిపి ఈ ఆట ఆడితే ఎలా ఉంటుంది అనేది ఈ ఆట అనమాట. ఓకే, ఇద్దరు ఇటు సైడ్ నుంచి ఉంటారు. ఒకళ్ళు ఇందులో నుంచి బాల్ తీసి ఈ చిన్న బొచ్చులో పెడితే అవతల వ్యక్తి కాలుతో దాన్ని తొక్కితే బాల్ పైకి ఎగురుతుంది. ఈ బ్యాట్తో కొడతాడు. యువతల పక్కన మీరిద్దరు ఇక్కడ నుంచి ఆ బాల్ని క్యాచ్ పడతారు. ఒకళ్ళు క్యాచ్ పడతారు, ఒకళ్ళు ఇంకోళ్ళకి ఆ బాల్ ఇస్తే దానికి అతికిస్తారు. నీకు అర్థమైపోయింది ముందే. వెరీ గుడ్. మీరు మినిమం 5 బాల్స్ ఆ బోర్డుకి అతికిచ్చి ఉండాలి. పుట్టుకతోనే మాకు లేకుండా పోయాడు. మా అక్క వాళ్ళు 3 కలవడి 2 కలవడి నన్ను చదివించాను. మా అమ్మ అందరూ. మా అమ్మకు షుగర్ వ్యాధి వల్ల 4 years చనిపోయింది. ఒక జిరాక్స్ మెషిన్ షాపు పెట్టుకోవడానికి అందరం కలిసి ప్రయత్నిద్దాం. మన నాయుడు బావ కూడా ఇక్కడికి వచ్చారు. లెట్స్ వెల్కమ్ హిమ్. ఈ ప్రోగ్రాంలో నాకు బాగా అనిపించింది ఏంటంటే, మనసులో గట్టి సంకల్పం ఉంటే ఇలా ఆడుతూ పాడుతూ ఇలా చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తూ కూడా మన సంకల్పాన్ని నెరవేరుస్తుంది అని అర్థమైంది నాకు.